వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వింతవిని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1 పీర్జాదిగూడ నియర్ బై ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్ వ్యూ అయితే చూపిస్తున్నాం. ప్రెసెంట్ చాలా బాగుంది అండి, చాలా నీట్ గా ఉంది. ఇక్కడ రోడ్ చూడండి, అపార్ట్మెంట్ ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. అంటే పార్కింగ్ కి కూడా సరౌండింగ్స్ మొత్తం చేసుకోవచ్చు. మనకి 2 గేట్స్ అనేవి ఉన్నాయండి, 2 ఎంట్రెన్సెస్ అనేది ఉంది. ఇక్కడ ఒక ఎంట్రెన్స్, ఎదురుగా ఒక ఎంట్రెన్స్ అనేది ఉంది. సరౌండింగ్స్ చూడండి, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ చాలా అంటే వండర్ఫుల్ గా ఉన్నాయండి. అంత మొత్తం అపార్ట్మెంట్ ఏరియాగా ఉంది. మనకి మెయిన్ రోడ్ వచ్చి జస్ట్ 100 మీటర్స్ వాకేబుల్ డిస్టెన్స్ అండి. ఇక మీకు కనిపిస్తుంది కూడా అక్కడ ఆటో. కొంచెం ముందుకు వెళ్తే మనకి మెయిన్ రోడ్ అనేది వస్తుంది. ఇంకొకటి, మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా, మనం ఏమైనా ఫంక్షన్స్ చేస్తున్నా లోపల మనం కార్ పార్కింగ్ లోకి ప్లేస్ లేకపోయినా మనకి ఇక్కడ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ పార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎంత మంది వచ్చినా కూడా మనకి పార్కింగ్ చేసుకోవడానికి ఎటువంటి ట్రబుల్ అనేది ఉండదు. సో లోపలికి వెళ్దాం పదండి. సో మనం ఇప్పుడు ఫైనల్ గా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనేది చూద్దాము. సో ఇక్కడ మొత్తం చూడండి, ప్రతి ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది వచ్చింది. ఈ అపార్ట్మెంట్ మొత్తం సరౌండింగ్ మనకి సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది చూడండి, స్పేషియస్ గా. ఈ సెట్ బ్యాక్ వలన మనకి ఈవినింగ్ టైంలో వాకింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనం ఏమైనా స్కూటీ నేర్చుకోవాలన్నా కూడా మనకి ఎంత స్పేషియస్ గా ఉంది బాగా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అపార్ట్మెంట్ లో మనకి 2 లిఫ్ట్స్ అనేటివి ఉన్నాయి, 1 స్టేర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అని యూజ్ చేసుకోవచ్చు, స్టేర్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ అక్కడ మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా ఇచ్చారు. అక్కడ ఎదురుగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్ గా ఇది 2 అపార్ట్మెంట్స్ కి మిడిల్ లో స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైక్ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆడుకోనికి కూడా బాగుందండి. ఇక్కడ ఏమైనా లైక్ గ్రాస్ అట్లా వేసుకొని కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లిఫ్ట్ చూడండి, అపార్ట్మెంట్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మనకి అక్కడ సైడ్ చూస్తే గార్డెనింగ్ లాగా, అంటే మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు అండి. మనం ఏమైనా తెచ్చుకున్నా, మన ఇష్టమైన చెట్లను తెచ్చుకున్నా కూడా ఆడ నాటుకోవచ్చు. అక్కడ చూడండి మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది. ఈ అపార్ట్మెంట్ లో మొత్తం మనకి 35 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 29 దాకా అనేది ఆక్యుపై అయింది. జస్ట్ 4 ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయండి. సో లేట్ చేయకుండా ఈ ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోండి. ప్రైస్ అండ్ డీటెయిల్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మేము ఇంకా మొత్తం చూపిస్తుంటాము. ఇక్కడ మనకి ప్రతి ఫ్లాట్ కి మీటర్ అనేది ఇచ్చారు. సో మన కరెంట్ బిల్ మొత్తం ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి పవర్ది. నెక్స్ట్ మనకి సీసీటీవీ అనేది అక్కడ అంతా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ మనకి వాచ్మ్యాన్ రూమ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి వాచ్మ్యాన్ వాళ్ళ రూమ్ ఇచ్చారు. సో సీసీటీవీ అనేది అక్కడ ఇచ్చారు. సో మనకి సెకండ్ లిఫ్ట్ అనేది ఇక్కడ కూడా ఉంది. అండ్ లిఫ్ట్ పక్కనే మనకి స్టేర్స్ అనేటివి ఇచ్చారు పైకి వెళ్ళడానికి. సో మనకి ఇక్కడ ఇంకొక స్టేర్స్ కూడా ఇచ్చారు చూడండి. మన ఫస్ట్ లిఫ్ట్ పక్కనే మనకి స్టేర్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మన ఫ్లాట్ అనేది చూద్దాము. ఇప్పుడు మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాం కదా. ఇక్కడ చూస్తే చూడండి, మనకు ఆల్రెడీ చాలా మంది ఫ్లాట్స్ అనేది వాళ్ళ సొంతం చేసేసుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టపరంగా కూడా వాళ్ళ డోర్స్ అనేటివి నెట్ అన్ని వేసుకున్నారు. మనం మన ఫ్లాట్కి వెళ్ళి చూద్దాం పదండి. సో మన ఫ్లాట్ నెంబర్ వచ్చి 105. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్లే ముందు ఇక్కడ మనకి బాల్కనీ అనేది కూడా ఉంది చూడండి. చాలా బాగా ఉంది వ్యూ అనేది. సో చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. సో హాల్లోకి వచ్చేసాము. సో డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా మనకి హ్యాండిల్స్ అనేవి కూడా చాలా మంచిగా ఇచ్చారు, స్ట్రాంగ్ గా ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఈ లాక్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇదిగా ఇచ్చారండి. అంటే పిల్లలు తొందరగా ఇది చేసుకోకుండా కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ హాల్ చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది. మనకి హాల్లో విండోస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు వుడ్ తో చేసింది కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యాన్ సీలింగ్ ది కూడా చూడండి, చాలా డైమెన్షనల్ షేప్ లో చాలా మంచిగా ఇచ్చారు. నెక్స్ట్ ఎదురుగానే మనకి టీవీ పాయింట్ అనేది కూడా ఇచ్చారండి. సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చి 7 హిల్స్ రెసిడెన్సీ, రోడ్ నెంబర్ 1, శంకర్ నగర్, పీర్జాదిగూడ, నియర్ బై ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకి 35 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి ఇది. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 4 ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. మొత్తం దీని 1900 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకు వచ్చి లైక్ డైనింగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మొత్తం ఫ్యాన్ సీలింగ్ అంతా పిఓపి అంతా రెడీగా చేసేసారు. చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు.
ఇది 1900 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి దీంట్లో 2 and 3 BHK ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా వచ్చి G+5. మనకి 2 BHK SFT 1190 అంటే 1190. 3 BHK అయితే మనకి 1410 SFT ఉంది, 1530 కూడా SFT అనేది ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఇక్కడ చూడండి టైల్స్ అంతా మొత్తం ట్యాప్ వర్క్స్ అంతా నీట్ గా ఇచ్చారు. షవర్ గ్రీజర్ పాయింట్ అంతా నీట్ గా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి స్లైడ్ టైప్ విండో అనేది కూడా ఇచ్చారు, మస్కిటోది కూడా ఇచ్చారండి. సో మనకి వెంటిలేషన్ కావాలి అనుకుంటే మనం విండో ఓపెన్ చేసుకుంటే మనకి వెంటిలేషన్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫర్నిచర్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ సెల్ఫ్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. పైన సజ్జ అనేది కూడా ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి సామాన్లు. ఈ మాస్టర్ బెడ్రూమ్ అంటే మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా పడుతుందండి, చాలా పెద్దగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది మనకి వచ్చి ఈ BHKs వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లేస్ లో ఉన్నాయండి ఫ్లాట్స్. మొత్తం బిల్డింగ్ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్, చాలా అంటే చాలా లక్ అంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ దొరకడం. నెక్స్ట్ ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ చూడండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో లైక్ స్టార్స్ అట్లా పెట్టుకొని ఇక్కడ POP కూడా అంతా మొత్తం రెడీగా ఇచ్చారు. దీంట్లో వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంది. ఇంకా విండో ఓపెన్ చేసుకుంటే మనకి వెంటిలేషన్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి, పిల్లల బట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు. పైన సజ్జ ఇచ్చారు. ఆ తర్వాత సజ్జ నుంచి మనకి ఇంకా పైన చూస్తే మనకి ఇంకా కొంచెం ప్లేస్ అనేది వదిలారు. సో అక్కడ కూడా మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి అటాచ్ వాష్రూమ్. సో చాలా బాగా నీట్ గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పార్ట్ అనేది వాష్రూమ్ దగ్గర. నెక్స్ట్ ఇది మనకి HMDA అది పర్మిషన్ ఇచ్చారండి. నెక్స్ట్ దీంట్లో 2 లిఫ్ట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి మనకి ఇది గెస్ట్ రూమ్ లాగా ఇచ్చారు. సో ఈ గెస్ట్ రూమ్ లో మనకి వెంటిలేషన్ అయితే మనం అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఎలాంటి లైట్స్ అనేది వేరేది జస్ట్ మీకు కనిపిస్తుంది మొత్తం వెంటిలేషన్ అండి. సో చాలా బాగా ఉందండి వెంటిలేషన్. ఇంకా విండోస్ ఓపెన్ చేయలేదు, ఆ మాత్రంకి ఉంది. విండోస్ ఓపెన్ చేస్తే ఇంకా మనకి వెంటిలేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి దీంట్లో కూడా మనకి లైక్ మస్కిటో సైడ్ విండో ఇచ్చారు అండ్ స్లైడింగ్ విండో ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఎదురుగా అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా వ్యూ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ గెస్ట్ రూమ్ కి అటాచ్డ్ మనకి బాల్కనీ అనేది ఇచ్చారు. ఈవినింగ్ టైంలో బయట కూర్చొని చూడడానికి కూడా మంచిగా ఉందండి. ఇక్కడ స్మాల్ టైప్ గా ఉంది. సో ఇది అంటే ఏమంటారు మనకి ఎంట్రన్స్ గేట్ ఎదురుగానే వస్తుందండి. ఫ్లాట్ ఎదురుగా బాల్కనీ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది మనకి మొత్తం దీని ఆల్ ఎమ్యూనిటీస్ వచ్చి 4 lakhs అనేది తీసుకుంటున్నారు. పర్ SFT మనకి 5200 అండి. ఆక్యుపేషన్ లెటర్ వచ్చింది కాబట్టి నో GST. సరౌండింగ్స్ టోటల్ మనకి 4 side సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం కిచెన్ లోకి వచ్చాము. సో ఇక్కడ చూడండి స్మాల్ గా కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా పెద్దగా బాగా ఇచ్చారండి. ఇక్కడ సింక్ ఇచ్చారు, 2 types ట్యాప్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్స్ అనేటివి కూడా ఇచ్చారు చూడండి. నీట్ గా మనకి ఇక్కడ మిక్సీ పెట్టుకోనికి, రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి పాయింట్స్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పాయింట్స్ అనేటివి ఇచ్చారు. ఇటు సైడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, అటు సైడ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. అక్కడ మనకి గ్యాస్ సిలిండర్ కి కూడా ఇచ్చారండి పాయింట్. సో కింద నుంచి యాక్చువల్ గా హోల్ పెట్టకుండా డైరెక్ట్ మనం బయట సైడ్ కూడా సిలిండర్ ని పెట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ డైరెక్ట్ అటాచ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ ఏరియా నుంచి మనం యూటిలిటీ ఏరియాకి వెళ్ళాక ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనం. సో ఇక్కడ క్లీనింగ్ పర్పస్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఓవరాల్ గా వ్యూ చూడండి, అపార్ట్మెంట్ వ్యూ. ఇదంతా అపార్ట్మెంట్ వ్యూ వస్తుందండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రైస్ వచ్చి మనకి 5200 పర్ SFT. 2 BHK అయితే మనకి 1190 SFT లో ఉంది. 3 BHK అయితే 1410 and 1530 SFT లో అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ఫ్లాట్ మనకి జస్ట్ వరంగల్ హైవే కి జస్ట్ 500 meters అండి. బ్యాంక్ లోన్ 80% అవైలబుల్. నెక్స్ట్ మనకి ఇంకొకటి బాల్కనీ అనేది చూపిస్తాను. సో మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రిలేటివ్స్ గెస్ట్ ఎవరైనా వచ్చినారంటే బయట ఈ పాట్ అనేది యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మన క్లీనింగ్ ఎవరైనా చేసుకోవాలి కూడా ఉంది. ఇంకా మనకి కామన్ వాష్రూమ్ అనేది ఈ బాల్కనీ పార్ట్ లో అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా బాగుందండి. ఇక్కడ ట్యాప్, వాష్ బేసిన్ అనేది కూడా ఇచ్చారు, వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూర్చోడానికి స్పేస్ కూడా ఇచ్చారు. సో నేను అటు సైడ్ మన కిచెన్ ఏరియా నుంచి యూటిలిటీ ఏరియా, తర్వాత మనకి ఈ స్పేస్ అనేది ఇక్కడ వదిలినారు.
100% వాస్తు అనేది ఇచ్చారండి. ఈ ఫ్లాట్ కి బోర్ ఉంది. ఇంకా మనకి వాటర్ అనేది సఫిషియెంట్ గా ఉంది. ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది లేదు. సో టెర్రస్ మీదికి వెళ్దాము. ఫైనల్ గా టెర్రస్ మీదకి వచ్చేసాం చూడండి. చూడండి సరౌండింగ్స్ అయితే చాలా పెద్దగా ఉందండి. టెర్రస్ అనేది చాలా పెద్దగా ఉంది. అంటే ఇంచుమించుగా మనం ఒక స్మాల్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ గానీ ఎటువంటి 100 మెంబర్స్ ఈజీగా ఫంక్షన్ అనేది చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఇచ్చారు. సో మనం డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్ప్లే మీద నంబర్ డైరెక్ట్ బిల్డర్ది ఉంటుంది కాబట్టి కాంటాక్ట్ అవ్వచ్చు. చుట్టుపక్కల సరౌండింగ్స్ చూడండి. సో మళ్ళీ ఇంకోసారి ప్రైస్ అనేది చెప్తున్నానండి. పర్ ఎస్ఎఫ్టీ 5200 స్లైట్లీ నెగిషియబుల్. సో ఇంకా ఏమంటారు, మనకి 4 lakhs ఆల్ ఎమిటీస్ అనేది చార్జ్ చేస్తారండి. ఇంక్లూడింగ్ పార్కింగ్, వాచ్మెన్, సెక్యూరిటీ, ఇంకా సీసీటీవీస్ ఇవన్నీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎటువంటి కమిషన్ అనేది మేము చార్జ్ చేయము. డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి మనం అంటే ప్రైస్ అనేది డిస్క్లోజ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కమిషన్ అనేది మనం తీసుకోము కాబట్టి. సో ఇలాంటి వీడియోస్ మరి మీకు కూడా కావాలి అనుకుంటే దయచేసి మన ప్రమోషనల్ కోసం కింద ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నా పేరు వినీత. సో ఇక్కడ చూడండి మొత్తం సరౌండింగ్స్ అనేటివి చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రైస్ డీటెయిల్స్ వచ్చి పర్ ఎస్ఎఫ్టీ 5200 అండి. మనం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాం కాబట్టి మీరు డైరెక్ట్ బిల్డర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే మీ నుంచి నేను కోరుకునే జస్ట్ 1 లైక్ మాత్రమే. థ్యాంక్ యూ.